దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ నగర్లోని కర్మాన్ ఘాట్ దేవాలయానికి సమీపంలో ఉన్నాము. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక అద్భుతమైన దేవస్థానం నిర్మిస్తున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో గత 2 సంవత్సరాలుగా ఈ దేవాలయ నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. భారతదేశ చరిత్రలో అద్భుతంగా ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, దేవాలయానికి ట్రస్ట్కి సంబంధించి అధ్యక్షులు, చైర్మన్తో పాటు వాళ్ళ కమిటీ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో విందాం. పేరు శ్రీనివాస్. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ట్రస్ట్ కోశాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. దానికన్నా ముందుగా నేను ఒక శ్లోకంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క కర్మన్ ఘాట్ క్రాంతినగర్ కాలనీలో దాదాపు మాకు 700 గజాల కుల్లా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మేము 500 గజాలలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించాలని అనుకున్నాము. ముందుగా మా ప్రయత్నం ఏంటంటే ఈ కాలనీలో దాదాపు 300 కడప ఉంది. 300 మందిలో యజమానులలో 100 మంది తలా 1 లక్ష రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు అవుతుంది. తలా ఒక్కొక్కరు ఇంకొక 1 లక్ష రూపాయలు తెస్తే ఇంకొక 1 కోటి రూపాయలు అవుతుంది. 2 కోట్లతో మనం గుడి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి పూనుకున్నాము. కానీ గుడి యొక్క నిర్మాణము 2 కోట్లు దాటి 3 కోట్లకు వస్తుంది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మాకు అందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే మేము 2 సంవత్సరాల క్రితం పని స్టార్ట్ చేశామో ఈ రోజు వరకు నిరాటంకంగా సాగుతూనే ఉంది. మా కాలనీ వాసులే కాకుండా మా పరిసర కాలనీ వాళ్ళు కూడా ముందుకొచ్చి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తున్నారు. కొంతమంది గర్భగుడికి గ్రానైట్ దాతలు ఉన్నారు, అలాగే ధ్వజస్తంభానికి దాతలు వచ్చారు. వారందరికీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ తరపున 100,000,000 వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము ముందుగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుకున్నాము, కానీ వెంకటేశ్వర స్వామి ఒక్కడి విగ్రహమే ఉంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే శ్రీనివాస మంగాపురం పోయినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నారు. సో శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కడితే ఎలా ఉంటుందని చెప్పేసి మేము స్థపతులను అడగడం కాదు. అదేవిధంగా మాకు మా ప్రధాన పూజారి అయినటువంటి శ్రీమాన్ తిరుమల వింజమూరు రామానుజాచార్యులు గారు ఉన్నారు. ఆయన యొక్క సహకారంతో, ఆయన యొక్క సలహాతోటి ముందుకెళ్ళాము. చాలా బేసిక్గా ఉంటుంది, అలాంటి నిర్మాణం ఎక్కడ లేదు. కలిపి కట్టడంలో శ్రీదేవి భూదేవి, అలివేలు మంగ, పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి ఉంటే ఎప్పటికి కూడా విరాజిల్లుతుంది. దేవుడు ఆశీస్సులు మనందరిపై ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మేము ఒకే పీఠంపై వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి ముగ్గురు కూడా ఒకే గర్భగుడిలో కొలువై ఉంటారు. ఆ యొక్క కళ ఇంకొక 2 నెలల్లో నిజం కాబోతుంది. సో ఈ గుడి దాతలు అంటే ప్రతి ఒక్కరు తలా ఒక ఇటుక పేర్చినటువంటి అయితే గొప్ప దాతలు ఉన్నారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ట్రస్ట్ తరపున. ప్రతి ఒక్కరు అంటే 10,000 నుంచి అంటే 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 25,000, 50,000, 1 లక్ష రూపాయలు ఆ పైన ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 25,000 ఇచ్చిన వాళ్ళని పోషకులుగా, తర్వాత 50,000 ఇచ్చిన వాళ్ళు రాజపోషకులుగా, తర్వాత 1 లక్ష రూపాయల పైన ఇచ్చిన వాళ్ళని మహారాజ పోషకులుగా మేము నిర్ధారిస్తూ వారికి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆధునిక మోడర్న్ టెంపుల్ ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు నేను సత్యనారాయణ సార్ గారు చైర్మన్గా ఉండొచ్చు, ఆనంద్ గారు సెక్రటరీగా ఉండొచ్చు, నేను ట్రెజరర్గా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఎప్పటికైనా కూడా భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆలయ మర్యాదలు జరగడం కోసం ఒక స్మార్ట్ కార్ట్ అనేసి ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అంటే 1 లక్ష రూపాయల పైన ఇచ్చిన వాళ్ళు ఈ యొక్క గుడి నిర్మాణానికి ఈ ట్రస్ట్కు డైరెక్టర్లుగా
డైరెక్టర్లుగా నియమింపబడతారు. ఆ డైరెక్టర్స్ కూడా అప్ టు 100 మెంబర్స్ వరకు లిమిట్ పెట్టాం. ఇప్పటికే దాదాపు 70 to 80 మెంబర్స్ అయ్యారు. అయితే ఎవరైతే ₹1,00,000 పైచీలకి ఇస్తారో వాళ్ళని డైరెక్టర్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ విధంగా ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. సో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ పాలక మండలిని ఎన్నుకోవడము, నెక్స్ట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఒక మోడర్న్ లెవెల్లో ఇక్కడ కూడా ప్రతి గుడి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉందో మేము కేవలం భజన మండలికి దీనికి కార్యక్రమాలకు, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి పైన ఫస్ట్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి కొలువు ఉంటారు, అలాగే ఆంజనేయ స్వామి కొలువు ఉంటారు, తర్వాత ఒక దిక్కు విశ్వక్సేనుడు, ఇంకో దిక్కు చక్రతల్ వారు ఉంటారు. సో ఒక విశిష్టమైనటువంటి, మీరు చూస్తారు కదా ఒకసారి మీరు పైకి వెళ్ళిన తర్వాత, ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని ఒక దిక్కు చుట్టూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దశావతారాలను కూడా వీక్షించేటువంటి ప్రసన్నమైనటువంటి అవకాశం పైన ఉంది. ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మికమైన వాతావరణము కింద ఎంతైతే కమర్షియల్గా ఉందో పైకి వెళ్ళిన తర్వాత మనం ఆ వైకుంఠంలో ఉన్నట్టు ఉండాలని చెప్పేసి, ఆ విధంగా ప్రతి భక్తుడు ఫీల్ కావాలి, అనుభవంలోకి రావాలని చెప్పేసి మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తూ గుడి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క సహకారంలో, ఈ యొక్క మహాకార్యంలో అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఇటుక పేర్చినటువంటి భక్తులందరికీ కూడా, దాతలందరికీ కూడా మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.